ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా బుజ్జిగానికి అయితే అన్నప్రసాదం చేస్తున్నాం. అందుకోసమే ముందుగా అన్ని ఒక రోజు ముందే తీసి పెట్టుకుంటే మళ్ళీ రేపటి రోజు కొంచెం తొందరగా చేసుకోవచ్చు కదా అని అయితే అన్ని అయితే తీసి పెట్టుకుంటున్నాను. మా సౌరభ్ అయితే అట్టే చూస్తున్నాడు కదా. ముందుగా అయితే కిచెన్లోకి పోదాం. నేను కూడా వచ్చేసిన వీడియోలోకి. మా సౌరభ్కి అయితే అన్నప్రాసన అనమాట, అందుకోసం అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం. హెతాన్షి హాయ్ చెప్పు, హాయ్ చెప్పియా. అది వీళ్ళకు మాటలు వస్తున్నాయి, కొంచెం బాగా అల్లరి చేస్తున్నారు. మా హెలన్ అయితే ఏమేమో తిడుతుంది అంటుంది, అంటే మరి బూతులు కాదండి. నాకైతే బూతులు అయితే కాదు, మా ఇంట్లో ఎవరు బూతులు మాట్లాడరు కాబట్టి వాళ్ళకైతే కొంచెం మంచి పదాలే, కాకపోతే కొంచెం ఏమేమో మాట్లాడుతుంది. ఇక చూడండి, ఇక చూడు. మమ్మీ అన్నం తింటావా? అన్నం తింటావా? ఇక అన్నం తింటావా? వద్దు వద్దు అంటుంది మా మమ్మీ గారు. మా యథాంశి గాడైతే వాళ్ళ అక్క ఏం చెప్తే అదే చెప్తా ఉంటాడు, అంతే కదా నాయనా? మా బంగారు రాజు స్లో అంటే కాదు, వానికి సిగ్గు ఎక్కువ అనమాట. ఇంట్లో అందరు స్పీడ్గా ఉంటే ఎట్లా? సరే సరే, మనమైతే అన్నప్రాసన కోసం ఏమేమి తీసుకున్నామో అవన్నీ చూపిద్దాం. అబ్బా ముఖ్యమైన అన్నప్రాసనకు ముఖ్యమైనవి అవి చెప్పు, నా తొరపాటు ఏం లేదు, కొత్త వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. హెలెన్ మమ్మీ నీయే మమ్మీ అవి చాలా డేస్ అయిపోయిందండి. అవి చాలా డేస్ కాదు, సంవత్సరాలే అయిపోయినట్టు అనమాట. రెండు వెండి గిన్నెలు అంటే హెలెన్ది ఒకటి, హెతాన్షిది ఒకటి అనమాట. ఎందుకు మనము ఒకరి పిల్లలకి అంటే మన పెద్ద పిల్లలకు వాడినే చిన్న పిల్లలకు వాడతాం కాబట్టి అది సరిపోతుంది. మా సౌరభ్ చూడండి ఎంత తొంగి తొంగి చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అక్కల్లో చూస్తున్నాడు కిందకి. ఇప్పుడు మళ్ళా కెమెరా దగ్గర చూస్తున్నాడు. రెండు వెండి స్పూన్లు అనమాట. ఇటు తిప్పుబ్బా. ఇవి మళ్ళీ వెండి స్పూన్ల కాదని అనుకునేరు. లత కళ్ళు అట్లా ఎందుకు చూస్తుందంటే కళ్ళకు ప్రాబ్లం ఉందని అది అందరికి చెప్పినాను. అది రెండు వెండి గ్లాసులు హెలని యథాన్షి అనమాట. ఇవి అట్లే ఎత్తి పెట్టినాము. చిన్న టిప్ ఏంటంటే, టిప్ అని కాదు మాకు తెలిసింది, అంటే ఎత్తి పెట్టుకుంటే నల్లగా అవుతాయంట. కవర్ లో కట్టి పెట్టుకుంటే అసలు ఎట్లా ఉండేది అట్లే ఉంటాయి. అందుకోసమే మావైతే ఎప్పుడో సంవత్సరాల తర్వాత కూడా అట్లనే ఎట్లుండేది. ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది, 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. అయినా కూడా కొత్త వాటిలాగానే ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి? వెండి వస్తువు ఏదైనా కూడా కవర్లో పెట్టి కట్టి పెట్టుకుంటే బ్లాక్ కాదంట. మేము ఆ వెండి ఆంజనేయ స్వామి బిల్లలు బయట పెట్టేసాము, అవి నల్లగా కవర్లో పెడితే అన్ని కవర్ లో కట్టి పెట్టుకుంటున్నాం. ఎవరికైనా తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. కవర్ లో పెట్టి పెట్టుకోండి వెండి వస్తువులు అయితే. అందుకోసమే కవర్ లోనే పెట్టింది అనమాట. ఇప్పుడు కడిగి పెట్టుకో, మళ్ళీ వాడు పక్కన పెట్టే ముందు తీసి బయట పెట్టుకుంటున్నా. వీళ్ళకి తినిపించుకొని వీళ్ళని పంట పెట్టేసరికి నాకు టైం అవుతుంది కాబట్టి అప్పుడు నిదానంగా కడుక్కుంటా. సరే సరే, ఇక డ్రెస్సులు కూడా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. అంటే షాపింగ్ అంటే షాప్లో ఏం తీసుకురాలేదండి, అవి కూడా ఆన్లైన్ నుంచి తీసుకున్నాము. ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ తక్కువ ప్రైస్ లో, చాలా తక్కువ ప్రైస్ లో తీసుకున్నాం. చాలా బాగుంది. ఆన్లైన్ అయితే మనకు నచ్చినవి వస్తాయి, మనకు తగ్గిన రేట్ లో కూడా వస్తాయి. అందుకోసమే ఆన్లైన్ షాపింగ్ అయితే చేసినాం అనమాట. ఫ్లిప్కార్ట్ లో చేసినాం. మా సౌరభ్ అన్నప్రాసన కోసం అయితే ఫ్లిప్కార్ట్ లో చేసినాం. ముగ్గురికి తీసుకున్నాం, హెలెన్ కి, హెతాన్షికు, సౌరభ్. చిన్నదైనా ముగ్గురికి తీసుకుంటాం కాబట్టి ఎవరిదైనా ముగ్గురికి తీసుకుంటే బాగుంటుంది. ముగ్గురికి అయితే తీసుకుంటాం. వద్దు నేను వద్దు ఇంకే మిగతా తీసుకో. ఇంకోటి ఏంటంటే వెండి స్పూను, వెండి బౌలు అవి అయితే తీసుకున్నాం కదా, ఆ వెండి గ్లాసులతోటి. అంటే మనము నైవేద్యం చేసిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత పిల్లలకైతే అన్నప్రాసన చేస్తాం కదా, వెండి స్పూన్తో తర్వాత తినిపిస్తారు. కానీ ఫస్ట్ అయితే బంగారు అంటే మామూలుగా అయితే బంగారు స్పూన్తో తినిపించాలట. బంగారు స్పూన్తో తినిపించేంత లేదు. నేను పెళ్లి కాక ముందు ఎవరికి చేసినది అయితే చూడలేదు. ఫస్ట్ టైం మా పిల్లలకు చేసినది అంటే హెలెన్ డాన్స్ చేసినది చూసిన. తర్వాత ఇప్పుడు సౌరభ్కు అది కూడా చేస్తారని నాకైతే నిజంగా అయితే తెలియదు. ఎందుకంటే మా అక్క పిల్లలకు చేయలేదు, చేయలేదు, ఎవరికి చేయలేదు. నాకు టైం చూసి తినిపించుకున్నారు అంతే. వాళ్ళకు వాళ్ళు తినడాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి అయితే తినిపిస్తారు. మళ్ళీ ఇట్లా అన్నప్రసన్న చేస్తారు, అవి ఇవి అని అయితే నాకైతే తెలియదు.
అయితే అప్పుడు కూడా బంగారు స్పూన్ అని అన్నారు, బంగారు స్పూన్ కొనంత లేదనమాట. అందుకోసమని వెండి స్పూన్లు అయితే కొంటారు కాబట్టి ఇప్పుడు కూడా బంగారం స్పూన్లు అవి తీసుకున్నాం కానీ తినిపిలేదు. ఉంగరంతోనే అప్పుడు ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఒక్క మెతుకు తినేందుకు వాంతులు అయితే అనమాట. అప్పుడు మరి వీడు తింటాడో తినడో తెలియదు, వీడి పరిస్థితి ఎట్లుంటుందో చూడాలన్నమాట. కానీ వీడైతే ఎక్కువ ఆతృత చూపిస్తున్నాడు తినడానికి అయితే చూపిస్తున్నాడు. డోర్ అయితే పెట్టిన తర్వాత తింటాడో తెలియదు కానీ ఇప్పుడైతే బాగా తినాలని అయితే చూస్తున్నాడు. తీపోనైనా సౌరభ్ యథాంశు వాటి డోర్ కూడా తీయడానికి పోతాడు. వాళ్ళ పెద్దనాయన వచ్చినాడు అనమాట పాల ప్యాకెట్ తీసుకొని. యథాంశు ఎడబెడతారా చూడండి, వాడు రాగానే వాడి డ్యూటీ అనమాట. వాళ్ళ పెద్దనాయన పాల ప్యాకెట్ తీసుకొని రాగానే నాకు ఫ్రిడ్జ్లో అబ్బా పెట్టేసినావా అయ్యా, పెట్టేసినావా? అబ్బా యథాంశ చూసినారా, ఏదన్నా చేయమంటే సఖ్యంగా చేస్తాడు. కానీ ఈ రోజు మాత్రము రాముడు మంచి బాలు లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టించినాడు. మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టి రాడు, ఆ ఫ్రిడ్జ్లో అన్ని లాగుతాడు, నాకు తెలుసు కదా. ఫ్రిడ్జ్లో అయితే అన్ని లాగుతాడండి. వీడియో తీస్తున్నా పరువు పోతుందని మాత్రము వీడిని మంచిగా ఎత్తుకోబా, పరువు పోతుందని పోసిందా వద్దునైనా చెడ్డి తీసేకు. సింపుల్ గా చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు ఖర్చులు పెట్టి ఎవరు చేయట్లేదు, ఇంటి వరకు చేస్తున్నారు. ఫస్ట్ బర్త్డే కాదు, బారసాల బర్త్డే అంటే ఇక నార్మలే కదా. అప్పుడు ఇంట్లోనే ఇప్పుడు ఇంట్లోనే చేసినాము, మొత్తం ఇంట్లోనే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ సారి ఇక మనం ఖర్చు పెట్టినవన్నీ ఇప్పుడు సెకండ్ సారి బాగా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అంతే. ఎందుకంటే మనకు అప్పుడు తీసుకున్న వస్తువులన్నీ ఉపయోగపడతా ఉంటాయి, ఏది ఎప్పుడు వేస్ట్ చేయలేదు. మా హెలెన్ చూడండి, నైట్ టైం కాబట్టి అంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేయాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కిరిస్తుందండి పాప. అమ్మా జుట్టేది మమ్మీ అట్లా పోసుకున్నాం, జుట్టేది మమ్మీ అట్లా పెట్టుకున్నాం. ఆమె తింటావా, ఆమె తింటావా? అమ్మా తమ్ముని ఆడిపిస్తుంటేనా, నిన్ను కూడా ఎత్తుకోమని పో. వాడిని అట్లా ఆడిపించుకోవాలన్నమాట, ఉయ్యాలు వేసినట్టు. ఎందుకంటే ఇంట్లో ఉయ్యాలేదు కాబట్టి. అమ్మా వాడు భయపడ్డాడు. భయపడ్డావా, 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 భయపడ్డావా? భయపడ్డట్టే ఉన్నాడు. మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా అయితే ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ లాగా అయితే చేసుకుంటున్నాం. అది కూడా సౌరభ్కి సంబంధించింది. కొద్దిగా వేనికి కూడా కొంచెం చెప్పు, బ్లెస్సింగ్ ఇవ్వండి అని చెప్తే సరిపోయాడు. అందరైతే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి, ఇవ్వండి. వాళ్ళకి బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా తయారైనారు కదా, వీడు కూడా అట్లా మీరు బ్లెస్సింగ్ ఇస్తేనే వీడు కూడా బాగా కదా. మా మమ్మీ అయితే జుట్టు వేసుకుంటుంది అనమాట. ఏం మమ్మీ జుట్టు వేసుకుంటుంది, పాపం మమ్మీకి రావట్లేదు అనమాట, జుట్టు రావట్లేదు కదా. జుట్టు మీద అయితే బాగుందండి మా మమ్మీకి. నా జుట్టు ఎప్పుడు అవుతుంటుంది, అలాగని ట్రై చేస్తుంది, దూకుంటుంది. అందుకోసమే చూడండి జుట్టు ఏదైతే సర్దుకుంటుంది. ఇదండి వీడియో అయితే. మా బుజ్జిగాడి అన్నప్రాసన వీడియోతో మీ ముందుకు అయితే వస్తాం. మరి ఉంటామండి. బాయ్ 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 బాయ్. హెలెన్ గాడు బాయ్ చెప్తాను. బాయ్ 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 బాయ్. ఎత్తాడు అమ్మా. సైలెంట్ అనుకుంటారు, సైలెంట్ మాత్రం కాదండి బాబు, చాలా వైలెంట్ అసలు.